రబీకి అనుకూలమైన నూనె గింజల పంట కుసుమ. నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, నల్లరేగడి భూముల్లో, ముఖ్యంగా అడవి జంతువుల బెడద ఉన్న ప్రాంతాల్లో రైతులు కొద్దిపాటి విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఈ పంట సాగు కనిపిస్తుంది. కుసుమ పువ్వుల రేకుల నుంచి రంగులను, గింజల నుంచి నూనెను తీస్తారు. కొలెస్ట్రాల్ తగ్గించే అసంతృప్త కొవ్వు పదార్థాలుండే కుసుమ నూనె ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో జై కిసాన్ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుసుమ పంటను నూనె కోసం సాగు చేస్తున్నారు. కుసుమ పంట సాగు తెలుగు రాష్ట్రాల్లో తక్కువనే చెప్పాలి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మాత్రం రబీ పంటగా కొద్దిపాటి విస్తీర్ణంలో కనిపిస్తుంది. ముళ్లు ఉంటాయి కాబట్టి వన్యప్రాణుల నష్టం అధికంగా ఉండే ప్రాంతాల్లో పంట చేల చుట్టూ రక్షణ కోసం వేసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో తొలిసారిగా కుసుమ సాగును ప్రయోగాత్మకంగా చేపట్టారు. గతేడాది జై కిసాన్ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ వారి సహాయ సహకారాలతో గన్నేరువరం మండలానికి చెందిన మహిళా రైతు అనూష సాగు చేసి గింజలుగా కాకుండా నూనె తీసి విక్రయాలు చేపట్టారు. ఈ పైరును చూసి స్ఫూర్తి పొంది ఈసారి యాసంగిలో ఎకరంన్నర విస్తీర్ణంలో సాగు చేశారు తిమ్మాపురం మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన రైతు రవీందర్ రెడ్డి. కేవలం 2 తడులతో పంట అందివచ్చింది. ఎకరాకు 16,000 ఖర్చుతో పంట పూర్తయిందని, కుసుమ నూనెకు ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉండడంతో సొంత వాడకం కోసం ఈ పంటను ప్రయోగాత్మకంగా సాగు చేసినట్లు రైతు చెబుతున్నాడు. ఇక్కడి రైతులతో మా ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లాలో ఈ అనూష అనే రైతు కుసుమ పంట వేశారు. అయితే ఆ పంటలో ఆమెకున్న లాభాలేంటి, ఎలాంటి అనుభవం ఉంది, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనూష గారు, మీరు ఈ కుసుమ పంట వేశారు కదా, ఎలా వేశారు, ఎందుకు వేశారు? ఉన్న పంటలకి డిఫరెంట్గా ఏమైనా కల్టివేట్ చేయాలని ఆలోచించి మనం బేసిక్గా ఎవ్రీడే ఖచ్చితంగా కుకింగ్ చేసుకుంటాం. కుకింగ్లో మెయిన్ ఆయిల్ కాబట్టి ఆయిల్లో ఏదైనా వేద్దామని చెప్పేసి కుసుమ గురించి ఎంక్వైరీ చేసే జీరో కొలెస్ట్రాల్ ఆయిల్ అని చెప్పేసి తెలిసినాక మనం కొనుక్కునే కన్నా మనమే వండించి మనమే ఎక్స్టెన్షన్ చేసుకొని మనమే ఆయిల్ వాడుకుంటే బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి ఒక 1 ఎకరాలో ఫస్ట్ ట్రై చేసాము. ఫస్ట్ యాక్చువల్లీ మేము సీడ్ రకంగానే సేల్ చేసాం. సీడ్ రకంగా సేల్ చేసే కన్నా సీడ్ని ఎక్స్టెండ్ చేసి ఆయిల్ తీసి ఆయిల్ సేల్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది రైతులకి. 1 ఎకరం వేయడానికి ఎంత ఖర్చు అయింది? మీరు యాజమాన్య పద్ధతులు ఏంటి? మనకి 1 ఎకరం సీడ్ వేసుకోవడానికి 4 కిలోల సీడ్ పడుతుంది. 120 డేస్ పంట అయిపోయేసరికి మనకు 7,000 ఖర్చు వస్తుంది. మనకు ఎకరానికి 7 క్వింటాలు వచ్చినా కూడా మనము ఆ సీడ్ అమ్ముకుంటే 100 రూపీస్ కేజీ 7,000 వస్తుంది. కానీ అదే సీడ్ని ఎక్స్టెన్షన్ చేస్తే మనకి 1 క్వింటాల్కి 15 లీటర్ల ఆయిల్ వస్తుంది. మనకు 300 నుంచి 400 వరకు ఆయిల్ అమ్ముకోవచ్చు. అలా అమ్ముకుంటే దగ్గర 15,000 వరకు మిగులుతాయి. సీడ్ కన్నా ఆయిల్ తీసి అమ్ముకుంటే 15,000 లాభం వస్తుంది. ఈ పంట వేసే ఉన్న సాధక బాధకాలేంటి? ఈ పంటలో అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏరుకుళ్ళు వ్యాధి వస్తుంది. 2 రకాల పురుగులు మాత్రమే వస్తాయి. ఒకటి పేనుబంక ఒకటి వస్తుంది, ఒకటి పచ్చ పురుగు ఒకటి వస్తుంది. వాటర్ అనేది మనం ఇది కంప్లీట్ చలికాలంలో పెడతాం కాబట్టి మనం ఫస్ట్ సీడ్ పెట్టినాక వాటర్ ఇస్తాము. దాని తర్వాత 35 డేస్కి 45 డేస్కి మనకు ఒకవేళ వాటర్ అవైలబిలిటీ, బ్లాక్ సాయిల్ అయితే వాటర్ అవసరం లేదు. ఒకవేళ ఉంటే ఒక తడి ఇస్తే దిగుబడి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. లేదు రెడ్ సాయిల్ అంటే ఖచ్చితంగా బాగా డ్రై అయితే ఒక వన్ టైం కానీ 2 టైమ్స్ కానీ వాటర్ ఇవ్వాలి. మంచు పడ్డ ఆ మంచుతోనే వాటర్ తీసుకొని చెట్టు గ్రోన్ అప్ అవుతుంది. కోతుల బెడద కానీ పందుల బెడద కానీ ఏది ఉండదు. ఇది వెనకట కాలంలో పూర్వకాలంలో రైతులు ఏం చేసేదంటే పంటకి కంచెలాగా యూజ్ చేసేది. ఇది కంప్లీట్గా ముళ్ళ పంట. దీని నుంచి ఇన్కమ్ వస్తుంది, ప్లస్ సేఫ్టీ ఉంటుంది పంటకి. కుసుమ పంట వేస్తా అనేది లాస్ అయితే ఉండదు, బట్ లాభము వేరే పంట కన్నా అంత వస్తుందని అయితే చెప్పలేము. కాకపోతే ఆయిల్ అనేది చాలా వాల్యుబుల్. మనకు జీరో కొలెస్ట్రాల్ ఆయిల్ ఒక 100 మంది రైతులు కలిసి సపరేట్ కుసుమ పంట సాగు చేసి ఒక ఆయిల్ మిల్ పెట్టుకొని చేసుకుంటే ఆ ఏరియా రైతులు హెల్త్ ఇష్యూస్ రాకుండా మాత్రం ఉండొచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ కుసుమ పంట అనేది కొత్త పంట. అయితే ఈ పంట వేసే వారికి ఈ స్వచ్ఛంద సంస్థ ఎలాంటి సహాయం అందిస్తుంది? మేనేజర్ రత్నాకర్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుసుమ పంట వేసుకునే రైతులకు మీకు ఎలాంటి సహాయం చేస్తారు? దైనందిక జీవితంలో మనకు నూనె అనేది వంటల్లో ప్రధానమైంది. దాన్ని మనం అనుకున్నంత ప్రొడక్షన్ లేకపోవడం వల్ల మనం విదేశాల మీద ఆధారపడి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు గత కొన్ని సంవత్సరాల నుండి నూనె గింజల సాగు ప్రోత్సహించడంలో భాగంగా మేము భారతీయ నూనె గింజల పరిశోధన స్థానంతో కలిసి వర్క్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో మన చేతికి వచ్చే పంటను ప్రోత్సహించడంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో అభ్యుదయ రైతులకు కొంతమందికి విత్తనం ఇచ్చి ఈ పంట సాగు చేయడం జరుగుతుంది. ఈ పంట కాలం వచ్చి మనకు 135 నుండి 140 రోజులు. ఈ పంట రకం వచ్చి ISF 764 అనే రకము. ఉన్న
కుసుమ రకాల్లో చూసుకున్నట్టయితే ఇది అధికంగా దిగుబడి వచ్చే రకము. దీంట్లో నష్టాలు అంటే చాలా తక్కువ మిగతా పంటలతో పోల్చుకుంటే. ఈ పంట ముళ్ళ వ్యాధికి సంబంధించిన పంట కాబట్టి వీటికి కోతులు కానీ పందులు కానీ ఎటువంటి సమస్య ఏమి ఉండదు. పంట గింజలు అమ్మడం కాకుండా ఈ ఆయిల్ తరహాలో అమ్మాలంటే మీరు చేసే సహాయం ఏంటి? గింజలు కాకుండా నూనె అనేది అమ్మడం ద్వారానే రైతుకు కొంచెం అధికంగా లాభం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది మనకు నల్లరేగడి భూములు, తర్వాత ఎర్రరేగడి భూముల్లో దీన్ని సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సాగు విధానం చూసుకున్నట్టయితే మనకు సాలుకు మధ్య 40 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు పెట్టి సాగు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ నూనె గింజల పంట కాబట్టి దీనికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది భూమిలో వేసుకున్నట్టయితే మనకు నూనె శాతం పెరిగే అవకాశం ఉంటుంది. నూనె గింజ పంట వేయాలని మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? కుసుమ అనేది చూసుకున్నట్టయితే దీంట్లో ప్రతి భాగము చాలా సుగుణాలు కలిగి ఉంది. దీంట్లో ఆకులను తీసుకున్నట్టయితే ఇవి ఆకుకూరగా వాడుకోవచ్చు. అలాగే నూనెలో మనకు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వృద్ధరోగులు, తర్వాత డయాబెటిక్ పేషెంట్స్ కానీ, ఇంకా ఎముకల బలానికి కానీ దీంట్లో కే విటమిన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. తర్వాత దీన్ని అజీర్ణానికి కానీ, చిన్న ఋతుక్రమ మహిళలకు వచ్చే ఋతు సమస్యలకు కానీ ఈ నూనె అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పంట పట్ల అవేర్నెస్ లేకపోవడానికి కారణాలు ఏంటి? మీ అవేర్నెస్ పెంచడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముళ్ళ పంట కాబట్టి దీనికి ఆదరణ కరువైంది. ఇప్పుడు మనకు సీడర్లు వచ్చాయి విత్తనం వేయడానికి, తర్వాత స్ప్రే చేయడానికి డ్రోన్లు వచ్చాయి, హార్వెస్టర్ చేయడానికి మనకు అంటే కంబైన్డ్ హార్వెస్టర్లు వచ్చాయి. కాబట్టి ఇది పూర్తిగా ఈ పంటను యాంత్రీకరణగా చేసుకోవచ్చు. రైతులకు సులభంగా చేసుకునే విధానం కాబట్టి ఈ పంటను మేము ప్రోత్సహించడం జరుగుతుంది. భారతీయ నూనె గింజల పరిశోధన సంఘం వారి సహకారంతో మేము రైతులను ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్లడం లేదా శాస్త్రవేత్తలను ఫీల్డ్కు తీసుకురావడం ద్వారా ఈ పంట సాగు చేసే విధానాలు, మార్కెటింగు, తర్వాత సాధక బాధకాలు అంటే ఈ పంటలో వచ్చే కష్ట నష్టాలన్నీ రైతులకు ప్రోత్సహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎఫ్పిఓలు ఉన్న దగ్గర రైతులు సంఘంగా ఏర్పడిన దగ్గర ఇట్లాంటి పంటలు ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళే ఓన్గా ఎక్కువ విస్తీర్ణంలో పంట పెట్టి దీన్ని వాళ్ళు బై ప్రోడక్ట్గా వాల్యూ అడిషన్ చేసి నూనె కనుక తీసుకున్నట్టయితే అధికంగా లాభం పొందే అవకాశం ఉంటుంది. పంట సాగు చేస్తున్న రైతు రవీందర్ రెడ్డి మనతో ఉన్నారు. అయితే ఆయన అనుభవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీందర్ రెడ్డి గారు, మీరు మొదటిసారి వేశారు కదా, మీ అనుభవం ఏంటి? ఎకరన్నర భూమిలో ఈసారి కొత్త విత్తనం వేద్దామన్న ఆలోచన లోపల మా ఏవో గారు సూచన మేరకు ఈ కుసుమ ఈ ISF 764 వెరైటీని వేయడం జరిగింది. వాస్తవంగా పంట బాగానే వచ్చింది. దీనిలో చాలా రకాలైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి తెలుసుకోవడం జరిగింది. వాస్తవంగా ఈ పంటలో చాలా తక్కువ పెట్టుబడి ఉంది, ప్లస్ ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మన నూనెను మనమే ఉత్పత్తి చేసుకోవడానికి ముందుకొచ్చేసి పంటను కొనసాగిస్తే బెటర్ అని నా ఆలోచన. మీరు ఎన్ని రోజులైంది పంట వేసి? ఏమన్నా తెగుళ్ళు ఏమన్నా వచ్చాయా? తెగుళ్ళు ఏమి రాలేదండి. వాస్తవంగా పంట వేసి ఇప్పటికీ 3.5 నెలలు అయింది. ఇక దాదాపు 10-15 రోజుల లోపల దీన్ని మనం హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతున్న తరుణంలో మన వంట నూనె మనమే తయారు చేసుకున్నామన్న ఉద్దేశం ఉన్న రైతులు ఈ కుసుమ పంట వేసుకుంటే మాత్రం చాలా ప్రయోజనకరంగా తక్కువ పెట్టుబడితో వేసుకోవచ్చని, దానికి అనుగుణంగా సలహాలు సూచనలు కూడా ఇవ్వడానికి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయని చెప్పేసి రైతులు అంటున్నారు. నెల్లూరు నుంచి కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్.